హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్వైత వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా త్వరగా చేసుకునే గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం ఆకలి వేసినప్పుడు 5 నిమిషాల్లో చేసుకుని తినేయచ్చు. మార్నింగ్ టైం బాక్స్లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చిటికలో చేసి పెట్టేయచ్చు. అల్టిమేట్ టేస్ట్తో అందరికీ నచ్చేలా ఈ గార్లిక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మీరు కూడా ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేస్తే చూడండి, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే ముందుగా అయితే ఒక పెద్ద వెల్లుల్లి గడ్డ అనేది తీసుకోండి. ఈ వెల్లుల్లి గడ్డ పొట్టు ఒలిచి తీసుకొని పక్కన పెట్టుకోండి. తీసుకున్నాక ఈ వెల్లుల్లిపాయలను అయితే సన్నగా తరగాలి. సన్నగా తరగడం వలన ఇవి చక్కగా ఫ్రై అయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఆ తర్వాత 3 పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి. తీసుకొని ఈ పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరగాలి. గ్రైండ్ చేస్తే పేస్ట్లో అయిపోతుంది కాబట్టి సన్నగా తరుక్కోవాలి. ఆ తర్వాత వేడి అన్నంని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గార్లిక్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని రెండింటిని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఇది కొంచెం ఫ్రై అయ్యాక 4 లవంగాలు కూడా వేసుకోవాలి స్పైసెస్ కోసం. ఇది కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా ఒక 2 నిమిషాలని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ అనేది ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యేలోపు 2 గుడ్లను అయితే తీసుకోవాలి. గుడ్లను తీసుకొని అందులోకి అయితే 1/2 టీ స్పూన్ ఉప్పు అనేది వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక పక్కకి తీసుకొని మనం బీట్ చేసిన ఎగ్ మిక్చర్ అనేది కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాము. గుడ్డు ముక్కలు ఎక్కువగా కనిపించాలనేసి నేను ఇంకొక ఎగ్గును కూడా వేసుకుని వాటిపై నుంచి మిరియాల పౌడర్ కూడా అంతా వేసుకున్నాను. ఎగ్ కాస్త ఫ్రై అయ్యాక స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇలా మనం వెంటనే గరిటె పెట్టి కలిపితే చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోతుంది కాబట్టి గుడ్డు కాస్త ఫ్రై అయ్యాక ఇలా కలుపుతూ అంతా కలిసేలా కలపండి. దీనివల్ల మనకు గుడ్డు అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఉడికించిన అన్నం కూడా తీసుకోవాలి. అన్నం కూడా తీసుకొని అన్నం తీసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో ఉంచి బాగా మిక్స్ చేయండి. ఇలా 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. కలుపుకున్నాక రుచి చూసి ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి. అది వేసుకున్నాక 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం ఎలాంటి సాస్లు వాడకుండా చేసినా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ నచ్చని వారు అంటూ ఉండరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఫుల్గా తినేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో అనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.